నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వంపై సిబిఐ విచారణ వెంటనే జరిపించాలని డిమాండ్ చేసిన డీకే అరుణ. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే ఎంపీ రంజిత్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం. అయోధ్య రామ మందిరం అక్షింతలు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం. లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టిన కాళేశ్వర ప్రాజెక్టు డిజైన్ లోపము, నాణ్యత, నిర్మాణ లోపం వలన ఎలాంటి ఆశించిన ప్రయోజనం జరగట్లేదు. కమిషన్లకు కకృతి పడి ప్రాజెక్టుకు అంచనాలను పెంచేసి అనేక అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై సిబిఐ విచారణ వెంటనే జరిపించాలని డిమాండ్ చేస్తూ శ్రీమతి డీకే అరుణ గారు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు. ఈ యొక్క మేడిగడ్డ కాళేశ్వరం యొక్క నిర్మాణం విషయంలో మనం చూసినాం ఎన్నెన్ని లోపాలు వెలుగులోకి వచ్చినాయో. వరదలు వచ్చినప్పుడు గాని కాళేశ్వరం ప్రాజెక్టు 2019లో జూన్ 19న అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. అది పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసింది. మరి అప్పటి నుంచి ప్రాజెక్టు లోపల అనేక లోపాలు ఒక్కొక్కటిగా మనం వెలుగు చూస్తా ఉన్నాయి. పోయిన వరదల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసినాం. 2020 జూలై 9న భూపాలపల్లిలోని జిల్లాలోని గ్రావిటీ కెనాల్ గోడ మొత్తం సిమెంట్ మొత్తం పెచ్చులు ఊడిపోయింది. లక్ష్మీ పంప్ హౌస్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రావిటీ కెనాల్ ఎడం వైపు ఉన్నటువంటి సిమెంట్ సీలింగ్లంతా కూడా పెచ్చులు ఊడిపోయినాయి. మరి జూలై 14వ తేదీ నాడు గోదావరిలో వచ్చినటువంటి భారీ వరదలకు కాళేశ్వరం సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీ పంప్ హౌస్, అన్నారం పంప్ హౌస్ మొత్తం నీట మునిగిపోయినాయి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా చాలా వరకు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయినాయి. పెద్ద ఎత్తున ఆ పంప్ హౌస్ లో నీట అంటే మొత్తం నీటిలో మునిగిపోవడానికి కారణం అంతా కూడా నిర్మాణంలో ఉన్నటువంటి లోపం వల్లనే, నిర్మాణంలో ఉన్నటువంటి నాణ్యత లోపం వల్లనే, డిజైన్ లోపం వల్లనే అనేటటువంటి అనేక ఆరోపణలు ఆ రోజు మనం ఆ ప్రభుత్వం పైన చేయడం జరిగింది. ఆ సందర్భంగా లక్ష్మీ పంప్ హౌస్ లో మొత్తం 17 మోటార్లు నీట మునిగిపోయినాయి. దాంట్లో 7 మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి అన్నాడు. 3 మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి, 7 మోటార్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. దాదాపు 2000 కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు అందరం కూడా మాట్లాడడం జరిగింది. మరి మొన్న 2023 ఎలక్షన్ల ముందు, జస్ట్ ఎలక్షన్ల ముందు అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజ్ పైనటువంటి వంతెన ఏదైతే ఉందో కుంగిపోయింది. బ్యారేజ్ లో ఉన్నటువంటి 7వ బ్లాక్ లో 19th పిల్లర్, 20, 21 పిల్లర్ల మధ్యలో వంతెన కుంగి కిందికి దిగిపోయింది. అయితే 20వ నంబర్ పిల్లరు నిర్మాణ దశలో ఉండగానే పగుళ్ళు వచ్చినా కూడా అప్పుడు అధికారులు వాటి గురించి పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది, దాని గురించి కూడా అన్నాడు. మరి బ్యారేజీ కుంగడంతో రోజు కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కి రోజు బ్రేక్ పడినట్లు అయిపోయింది. నవంబర్ 1వ తేదీ 2023న ఒకటి అన్నారం బ్యారేజీ 38, 46. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ దే గెలుపు అని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. గత 2 రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీలో మొన్న ఆదిలాబాద్, నిన్న కరీంనగర్, ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రాబోయే ఎంపీ ఎలక్షన్కి మా పార్టీ బలం, మా పార్టీ గలం, మా పార్టీ దళం అంటూ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 నియోజకవర్గ పార్టీ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు సభాధ్యక్షతన నడిచిన ఈ సభకు ఈరోజు పెద్దలు మధుసూదన్ గారు, నిరంజన్ రెడ్డి అన్న గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మిగతా మహేందర్ రెడ్డి గారు, మా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, అరకెపూడి గాంధీ గారు, మా ప్రకాష్ అన్న, యాదన్న, రోహిత్ రెడ్డి, మహేష్ రెడ్డి, ఆనంద్ సమక్షంలో అందరితో చాలా డీటెయిల్గా డిస్కషన్స్ చేయడం జరిగింది. అందరి సూచనలు కూడా తీసుకొని రాబోయే ఎలక్షన్లో, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ కంటే 1,00,000 ఓట్ల మెజార్టీ మనకుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీకి 7,08,000 వస్తే కాంగ్రెస్కి 6,07,000 మాత్రమే వచ్చినాయి. బీజేపీకి 3,35,000 మాత్రమే వచ్చినాయి. సో బీఆర్ఎస్కిను బీజేపీకి 22% డిఫరెన్స్ ఉంది, మాకు కాంగ్రెస్కి 6% డిఫరెన్స్ ఉంది. దీన్ని ఇంతకంటే మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం ఎట్లా బలోపేతం కావాలి, మన రాబోయే రోజుల్లో మన గలం ఏంది, మన తెలంగాణ వాదం ఏంది, పార్లమెంట్లో మా అందరినీ గెలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం గురించి గలమెత్తిన టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, మనం ఇంకా అదే కంటిన్యూ చేద్దాం. మన తెలంగాణ వాదమే మన ముఖ్య అంశం అని చెప్పి, ఎందుకంటే
ఢిల్లీ పార్లమెంట్లో ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం గురించి వస్తే టీఆర్ఎస్ పార్టీ ఒకటే తెలుసు అక్కడ, ఎవరికి వేరే పార్టీలు తెలియదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చినప్పటి నుండి అప్పటికెళ్ళి కంటిన్యూస్గా 10 సంవత్సరాలు మనమే బీఆర్ఎస్ పార్టీ పాలనలు ఉండే కాబట్టి 10 సంవత్సరాలలో చేసిన సంక్షేమ అభివృద్ధి అద్భుతాలు దేశానికి తలమానికమైంది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి అందరి నోట్లో పార్లమెంట్లో మాత్రమే కాకుండా దేశం మొత్తం ఎన్ని అద్భుతాలు ఎట్లా చేయగలుగుతుండ్రో, ఇన్ని రంగాలలో ముందుకు ఎట్లా సాగుతుందంటే అది మా దిశానిర్దేశం చేసే కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుంటాం. మా పార్టీకి మా బలం మొత్తం కేసీఆర్ గారు, మా ధైర్యం కేసీఆర్ గారు. దాంతోపాటు మా కుటుంబ సభ్యులు 60 లక్షల కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మాకు ఏ ఎలక్షన్ అయినా డెఫినెట్గా మేమే గెలుస్తాం. మీ అందరికీ తెలుసు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మాకు కాంగ్రెస్కి తేడా వ్యత్యాసం ఒక 1.85%. సో అది మా కొన్ని కారణాల వల్ల మేము పోయి ఉంటాము. గెలిపే లక్ష్యంగా పోతూ ఉంటాము, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాం. సరే, ఆ గెలుపులు వరుసగా 10 సంవత్సరాలు అన్ని ఎలక్షన్లు గెలుస్తూ వచ్చినాము. ఈ ఎలక్షన్ పోయింది కాబట్టి ఇది ఒక లెర్నింగ్ లెసన్ లాగా మేము కూడా పాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. మేము దాన్ని శిరస వహిస్తూ వాళ్ళ డెసిషన్ని మేము రాబోయే 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ నెరవేర్చాలి. కాబట్టి దానికి సరిపడు బడ్జెట్ లేదని మేము చెప్తున్నా కూడా వాళ్ళన్నీ హామీలు ఇచ్చిండ్రు, ప్రజలు నమ్మిండ్రు, ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పి అనుకొని ప్రజలు డెఫినెట్గా వాళ్ళకి పట్టం కట్టినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నిజంగా రాబోయే 100 రోజులు అన్ని అమలు చేస్తా అన్నారు. చూద్దాంలే, చేస్తారు కావచ్చు అన్నట్టుగా మేము కూర్చుంటాం. వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జగనన్న ప్రభుత్వానికి జైకొట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ 4.5 చేసిన మంచిని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలకు వివరించారు. పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట మాట్లాడడానికి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే మీరు సింగిల్ గా 175 నియోజకవర్గాల్లో మీరు పోటీ చేయొచ్చు కదా. మీరంత వీరులైతే ఎక్కడో పవన్ కళ్యాణ్ ని, ఎక్కడెక్కడ జనాల్ని, ఎక్కడెక్కడ బ్లడ్ రిలేషన్ కూడా కట్ చేస్తారు. చండాలపు రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏమొచ్చిందని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇవాళ తిరువుల సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే మరి మద్యం అంట ప్రతి పేదవాడికి అందుబాటులో చేస్తాడంట. సిగ్గుండద్దు, ప్రతి పేదవాడు సాయంత్రం అయ్యేసరికి తాగితేనే సంతోషంగా ఉంటాడని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక్కసారి గమనించండి, పేదవాడు అంటే తాగబోతు కాదు, తాగడానికి వీల్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతి పేదవాడు ఉదయం పొద్దున్నే పనికెళ్ళొచ్చంట, సాయంత్రం ఒక 90 years పడుకుంటేనే నిద్ర వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటో ఒకసారి గమనించండి. ఎప్పటికీ మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు, అదేవిధంగా ఎస్సీలు, బీసీలు వాళ్ళందరినీ కూడా తాగుబోతులుగాను చిత్రీకరించాలని చంద్రబాబు నాయుడు చూస్తా ఉన్నాడు. ఒకసారి గమనించండి, చంద్రబాబు నాయుడు ఎస్సీలు ఏమన్నాడు? ఎస్సీలకు ఎవడన్నా పుట్టాలని కోరుకుంటా ఉన్నారు అన్నాడు. బీసీలు ఏమన్నాడు? మీ తోకలు కత్తిరిస్తానని చెప్పాడు. గమనించమని అడుగుతా ఉన్నా. పేదల పక్షాన, బీసీల పక్షాన, ఎస్సీల పక్షాన, ఎస్టీల పక్షాన, మైనార్టీల పక్షాన, కాపుల పక్షాన, అగ్రవర్ణ పేదల పక్షాన, మన పక్షాన నిలబడ్డ ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మీరందరూ కూడా చూడాలని చెప్పి అడుగుతా ఉన్నా. పెత్తందారులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ, TV5 నాయుడు, లోకేష్, వీళ్ళంతా ఒకవైపు అయితే వీళ్ళ పక్షాన ఈ మధ్య కాలంలో మీరు రాజకీయాలు చూస్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి వీళ్ళందరికీ మద్దతుగా ఒక జాతీయ పార్టీ అడుగు పెట్టబోతా ఉంది. దేనికి? పేదల పక్షాన పోరాటం చేసి పేదల కోసం ఆరాటపడుతున్న పేదల మనిషి అయిన జగనన్నని ఓడించడం కోసం అందరూ కూడా కలిసి కట్టుగా కుట్రలతో రాబోతా ఉన్నారు. ఆలోచన చేయండి. ఈరోజు సామాజిక సాధికార యాత్ర బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, కాపులు అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో భాగస్వాములు. బీసీ,
ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఒక సువర్ణ యుగంగా ఈవేళ పరిపాలన సాగుతా ఉంది అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో చాలా రాజకీయ పార్టీలు, అనేక మంది ముఖ్యమంత్రులు కేవలం రాజకీయ అవసరాల నిమిత్తం మాత్రమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను ఉపయోగించుకున్నారు తప్పితే ఏనాడు కూడా పొరపాటును కూడా వాళ్ళ యొక్క సంక్షేమం కోసం కట్టుబడి పనిచేసినటువంటి దాఖలాలు చాలా తక్కువ అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈవేళ ఓ నిజమైనటువంటి పేదవాడికి మంచి చేకూర్చేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ వేళ హిమాయత్ నగర్ లోని కీర్తి సుమాంజలి అపార్ట్మెంట్ లో ఎం సురేష్ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరం అక్షంతలు ఇంటింటికి పంపిణీ చేయడం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ 500 సంవత్సరాల తర్వాత రాముల వారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠాపన జరుగుతోంది. 22వ తేదీన విగ్రహ ప్రతిష్ఠాపన నేపథ్యంలో ప్రతి ఒక్క హిందువు ఇంటి ముందు దీపాలు వెలిగించి ఆ రోజు దీపావళి జరుపుకోవాలి. సనాతన ధర్మాన్ని మనం కాపాడితే మనని ఆ ధర్మం కాపాడుతుంది. నవ్యమైన బాలరామును చూడాలంటే మనకు ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జి సంతోష్ మరియు అపార్ట్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ 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 ఇంట్లో చేసినాం కదా వాళ్ళు అడిగితే చూసేది తెలిస్తే భక్తులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की बोलो जय श्री राम जय श्री राम 5 बार जय श्री राम 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 मुद्रा 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 राइट 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 अभी करो एक निमिषం జై శ్రీరామ్ ఇది మీరు అక్షంతలు దాంట్లో కలుపుకోవచ్చు. 22 జనవరి రోజు అదే మన బియ్యం నుండి కలుపుకొని తలపై చల్లుకొని సాయంత్రం 5 దీపాలతో కూర్చుంటాం. చెప్పు పడి మై టైమింగ్ రిపీటింగ్ ఫస్ట్ ప్లేస్ కార్తిక్ అది ఒక్క నిమిషం స్వామి శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ రోజు 5 దీపాలు ఇంటి ముంగట 22వ తారీఖు నాడు जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम सियावर रामचंद्र की जय सियावर रामचंद्र की जय अयोध्या धाम की जय अयोध्या धाम की जय अम्मा दा తలపైన చల్లుకొని 22వ తారీఖు ఇంటి ముంగట 5 దీపాలు పెట్టాలి. అదే రోజు అక్కడ పురాణ ప్రతిష్టగానే మీ ఇంట్లో చల్లుకొని అనద్దు అసు అసు
22వ తారీఖు ప్రాణ ప్రతిష్టాపన రోజు 5 దీపాలు ఇంటి ముంగడ పెట్టాం. దీపాలు ఇలా తయారు పండుగ చేసుకొని సరే సరే అన్నాడు. 22వ తారీఖు ఇంటి ముంగట ఒక 5 దీపాలు పెట్టి పెట్టాలి. ఇది మీరు దేవుని దగ్గర ఒకసారి నువ్వు కూడా చెప్పి కొన్ని బియ్యాలు కట్టుకోండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 15 మందికి చెప్పిన. बोलो सबको आए थे बोलने के జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम జై శ్రీరామ్. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం గోనుగుంట్ల సూర్యనారాయణ తన వ్యక్తిగత కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక సూట్ కేసులో జత బట్టలతో వచ్చి 7,000 కోట్లకు పడగలెత్తామని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి 628 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కరోనా సమయంలో ప్రముఖ చేనేత వ్యాపారులకు ఇంటింటికి పిలిపించుకొని పేకాట ఆడించి భిక్షగాలను చేసిన ఘనత నీకే దక్కుతుందన్నారు. ధర్మవరం చెరువుకు నీరు తెప్పిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. నీవు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చేసేది ప్రజల సమస్య తీర్చడానికి కాదని ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాటిని కబ్జా చేసేందుకు గుడ్ మార్నింగ్ చేస్తున్నారని అన్నారు. ఇసుక, మట్టి, కంకర మాఫియాల్లో 1,000 కోట్లు ప్రజల సొమ్ము దోచుకుంది నిజం కాదా? ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రజలు నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఏదైతే మన కోతిరెడ్డి వెంకటరామరెడ్డి 4,000 కోట్లు దోచాడు, ప్రజలు రక్తం పీల్చాడు, గుడ్ మార్నింగ్ పోవడం, ఎక్కడ ఖాళీ చేయడం, దానికి అనుచరులతో బండలు కుడిపించడం, సెటిల్మెంట్ 50-50. నీకు అర్థం నాకు అర్థం. ఏందా ఇది? వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ పురాతన వాళ్ళ తాతలు ముత్తాతలు కాబట్టి సంపాదించుకుని ఆస్తుంది. నీకేం సంబంధం వాళ్ళ ఆస్తి పిక్కుడికి? నీకేం సంబంధం చెప్పండి? నీకేం సంబంధం చెప్పండి? మరీ దరిద్రంగా కబ్జా చేయడం, దౌర్జన్యం చేయడం, ఆ భూమి ₹1,00,00,000 అనుకుంటే, ఎకరా ₹1,00,00,000 అనుకుంటే 5 లక్షలు 10 లక్షలు కొనుక్కోవడం, దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోవడం, బలవంతంగా తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఇంకోటి ₹1,00,00,000 అమ్మడం. ఇవన్నీ కూడా చెప్పాను కదా, ఒక సిట్ వేసి, ఒక డిఎస్పీ, ఒక సిట్టింగ్ జడ్జితో ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కటి కూడా ఏవైతే దౌర్జన్యంగా లాక్కున్నారో అవన్నీ కూడా ఈ చోటా రౌడీలు, బిగ్ రౌడీలు అందరితో కూడా వెనక్కిప్పించే బాధ్యత తప్పకుండా దీన్ని తీసుకుంటాం. ధర్మవరం ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. 100% అందరి తరఫున నేను ఉంటాను. ఎవరు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా దానికి నేను ఉంటాను. ఎవ్వరు ₹1 1 పైసా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా ఉండే విధంగా చేస్తాం. నేనున్నప్పుడు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఏమో ఇల్లు కట్టి అడుగునోండి కాదు, ఎంత పెద్ద కారు తెచ్చినా ఎప్పుడు అడిగినోండి కాదు. ఈరోజు ₹1,00,00,000 పైన ఇల్లు కడితే ఈడెవడో ఇల్లు కట్టే నాకు కప్పం కట్టలేదనే పరిస్థితి. 50 లక్షల పైన 20 లక్షల పైన కారు తెస్తే వీడు కారు తెచ్చిన కూడా అంత డబ్బులు నాకు కట్టాను. ఏ విధంగా ఉందా ఇది? అలగాల రాజ్యమా, రౌడీ రాజ్యమా? నీకు చీము రక్తము కేతిరెడ్డి, నీకు చీము రక్తం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే తప్పకుండా ప్రజలతో దోచిన సొమ్మంతా మర్యాదగా వెనక్కిచ్చి క్షమాపణ చెప్పు. లేకపోతే ఇప్పుడు నువ్వు పల్లెలకు పోతున్నావు, ఎక్కడ ఏ కార్యకర్త రాలేదు. 2019 ఎన్నికల్లో ప్రతి కార్యకర్త, మీ కార్యకర్త 10,000 నుంచి 50 లక్షల వరకు ఖర్చు పెట్టిన కార్యకర్తలు చాలా వేలలో ఉన్నారు. వాళ్ళ కనీసం రూపాయి కూడా చూపించలేను. కేవలం ఒక 10 మంది నీ చుట్టుకారం ఉన్న 100 మాగులు పలికేవాళ్ళు తప్ప మిగతా మీ కార్యకర్తలంతా కూడా పూర్తి నాశనం అయిపోయినారు. వాళ్ళంతా కూడా ఈరోజు కోరుకుంటున్నారు, అన్న మీరు వస్తే ఇమీడియట్గా మీకు అందరికీ కూడా మేము ఓట్లు వేసే పరిస్థితి అని చెప్పి మీ వైసీపీ పార్టీ వాళ్ళే 80% ఆల్మోస్ట్ నా టచ్లోకి వచ్చారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎంతమంది ఏకమైన జగన్ వెంట్రుక కూడా పీకలేరని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట పట్టణంలోని కోటమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ఎటువంటి పొత్తులు లేకుండా సింహంలాగా సింగిల్గా పోటీ చేస్తారని చెప్పారు. పేద ప్రజలందరూ జగన్ కు అండగా ఉన్నారని, ఎన్ని కుట్రలు పన్నినా, ఎంతమంది ఏకమైనా జగన్ వెంట్రుక కూడా పీకలేరని ప్రత్యర్థులకు ఆయన సవాల్ విసిరారు. నల్లపురెడ్ల కుటుంబాలలో మొట్టమొదటి నుంచి కూడా అనాదిగా చిన్న బిడ్డలందరికీ కూడా కోటమ్మ తల్లి ఆవరణలో సుబ్రహ్మణ్య స్వామికి తలనీలాలు ఇచ్చేది మొదటి నుంచి కూడా ఆచారం. ఏ ఇంటిలో చిన్న బిడ్డలు పుట్టినా కూడా అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ
తలనీలాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా నా కుమారుడు నల్లపురెడ్డి రజత్ కుమార్ రెడ్డి, పూజారెడ్డి కూతురు, నా మనవరాలు, మా కోటమ్మ తల్లి మనవరాలు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు, సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఆ చిన్న బిడ్డకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల 20వ తేదీ శనివారం కొడవలూరు మండలం రాజుపాళెంలో మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ 40 మంది వేద పండితులతో శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేపట్టాను. ఈ పూజలో 1,108 కొబ్బరికాయలు కొట్టిస్తున్నాం. 1,00,000 రుద్రాక్షలు, 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేయబోతా ఉన్నాం. మా కుటుంబ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మా విలేకరులు అందరూ కూడా వచ్చి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినవి కానివ్వండి, పాదయాత్రలో చెప్పినవి కానివ్వండి, ఆ రెండింటిలో పెట్టకున్నా కూడా అనేక కార్యక్రమాలు ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో చేయడం జరిగింది. 3 నెలల్లో ఎలక్షన్స్కి పోబోతా ఉన్నాం. ప్రజలెవరూ కూడా మాకు పథకాలు ఇవ్వండి, ఈ పథకాలకి పలానా పేర్లు పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారే పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు చూసి సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టి 2,75,000 కోట్లు సంక్షేమ పథకాలకు పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా అన్ని పార్టీలు కూడా లబ్ధి పొందారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అవే మా గెలుపుకు శ్రీరామ రక్ష. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది ఏకమైనా సింహం కడుపులో సింహం పుట్టింది, సింహం సింగల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత నీచానికి దిగజారిపోయినాడంటే 500 కోట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చి అలయన్స్లో ముందుకు వస్తూ ఉన్నారు. ఒక ప్రక్క బీజేపీ వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నాడు, ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నాడు. అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. మీ తరం అవుతుందా? పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. బలిసిన వాళ్ళందరూ చంద్రబాబు వైపు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పెరకలేరు. ఎందుకంటే ఈరోజు ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, ముస్లిమ్స్ కానీ, బీసీస్ కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ అందరూ కూడా, ఆ పైన ఉన్న కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని విధాలా మమ్మల్ని ఆదుకున్నాడని చెప్పేసి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల ఆశీర్వాదం ముందు అవి పనికిరావు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే, ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు. కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే పేద ప్రజలను పట్టించుకోలేదు, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టలేదు. ఆ ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రజలు అడగకపోయినా అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుంచి నేరుగా బటన్ నొక్కి అన్ని వర్గాల వారికి నేరుగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మా గెలుపుకు అవే శ్రీరామ రక్ష. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పీకలేరు. టైల్స్ వేయిస్తానని చెప్పినాను. అన్న ఇనాగరేషన్కి పిలిచాడు ఈ మధ్యన. వచ్చినప్పుడు ఆ డయాస్ మీద నేను చెప్పాను, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ తరపున 7 లక్షల రూపాయలు అయింది. ఈ టైల్స్ కానీ మొత్తం చేసిన పని కానీ అంతా కూడాను. ఆ రోజు అమ్మవారికి మొక్కుకున్నాను, అది ఈరోజు తీర్చుకున్నాను.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించే రా కదలిరా మహాసభకు నరసాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నరసాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పొత్తూరి రామాంజనేయ రాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కువ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలు కారులో ర్యాలీగా తరలి వెళ్లారు. ముందుగా నరసాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడి నుంచి అంబేద్కర్ సెంటర్ పాలకొల్లు రోడ్డు మీదుగా ఆచంట వెళ్లారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాజానగరం ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణాచారి చౌదరి మాట్లాడుతూ ఇక నరసాపురం నియోజకవర్గంలో పొత్తూరు రామరాజు, కొవ్వాలి రామ్మోహన్ నాయుడులు చేస్తున్న కృషితో తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10,000 మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆచంటలో జరుగుతున్న రా కదలిరా సభకు తరలి వెళ్తున్నారని చెప్పారు. ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలేదేనని ధీమా వ్యక్తం చేశారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్న మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి నరసాపురం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు కదిలి వెళ్తున్నాయి. ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మన అబ్జర్వర్గా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు వచ్చారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా కోఆర్డినేట్ చేసి రామరాజు గారి ఆధ్వర్యంలో, మా ఆధ్వర్యంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ మరింత ఉత్సాహంగా రేపు ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వేలాదిగా తరలి వస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సభను జయప్రదం చేయడానికి కృషి చేసిన నాయకులందరికీ కూడా చాలా అభినందనలు. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఆచంట నియోజకవర్గంలో జరగబోయేటటువంటి భారీ బహిరంగ సభకి నరసాపురం నియోజకవర్గం నుంచి వెళుతున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని ప్రతి పేద కుటుంబం నుంచి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుందని చెప్పని అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈవేళ నరసాపురం నియోజకవర్గం నుంచి ఈ రోజున ఈ జన సమీకరణ ఇక్కడి నుంచి ఇంతమంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ మోటార్ సైకిల్ మీద ర్యాలీగా చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం విజయవంతం అవ్వాలని చెప్పని స్వచ్ఛందంగా ప్రతి గ్రామం నుంచి 100 బళ్ళు 200 బళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క ప్రోగ్రాం దిగ్విజయం చేస్తూ ఉన్నారు. అంటే రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని ప్రజల్లో ఎంత దృఢమైన విశ్వాసం ఉందో ప్రజలకు అందరూ కూడా అర్థమవుతూ ఉంది. ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని, ఈ యొక్క దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి, లేకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు, లేదా మన పిల్లల భవిష్యత్తు బాగుపడదు, మనం అంధకారం అయిపోతామని చెప్పని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈవేళ జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ ఆచంటలో జరుగుతుంది. దాని నిమిత్తంగా ఇక్కడ ఏ విధంగా మనం జన సమీకరణ చేయాలి, ఎలా విజయవంతం చేయాలని చెప్పేసి నేను అబ్జర్వర్గా రావడం జరిగింది. ఇక్కడ నరసాపురం నియోజకవర్గంలో నాయకత్వం కానివ్వండి, క్యాడర్ కానివ్వండి చాలా ఉత్సాహంగా దాదాపు 10,000 పైగా ఈ సభకి హాజరవడానికి ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నాం. చాలా ఉత్సాహంగా వర్గంలో రామరాజు గారు, అలాగే ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు నాయకత్వంలో ప్రతి గ్రామం నుంచి ఎంతమంది వెళ్తున్నాం, బైకుల్లో కానివ్వండి, కార్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు వాహనాలు పంపించండి, మేము వస్తామని చెప్పేసి వారు కోరుకోవడం. ఈ సభకి నరసాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున భారీ ఎత్తున అక్కడికి వెళ్ళి విజయవంతం చేయడానికి మేమంతా కృషి చేసామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో డ్రగ్ కంట్రోల్ జిల్లా ఆఫీస్ భవనానికి భూమి పూజ చేసిన మంత్రి విడుదల రజని, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టణంలోని లింగోగుంట్ల రోడ్ల ఎస్పీ ఆఫీస్ కి ఎదురుగా 69 లక్షల వ్యయంతో భవన నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. మంత్రి రజని 45 లక్షల వ్యయంతో నెల్లూరు జిల్లా కావలిలో కూడా ఇక్కడి నుండే వర్చువల్ గా భవన నిర్మాణానికి ప్రారంభించుకోవడం జరిగిందని, గత టీడీపీ ప్రభుత్వంలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, హోదా కలిగిన అధికారులు పనిచేసుకోవడానికి సరైన భవనాలు కానీ ఆఫీసులు కానీ ఉండేవి కావు. మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో 19 కోట్లతో 27 డ్రగ్ ఆఫీసులకు శ్రీకారం చుట్టాం. అందులో 12 భవనాలు పూర్తయ్యాయి, మిగతా 15 భవనాలు పూర్తయ్యే చివరి దశలో ఉన్నాయి అని ఆమె తెలిపారు. శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో 2 రీజనల్ డ్రగ్ టెస్ట్ ల్యాబొరేటరీస్ ని ప్రారంభించుకున్నాము. ఇక నకిలీ మందులపై పర్యవేక్షణ పెంచుదామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ బాగా పనిచేస్తుందన్నారు. గుంటూరు జిల్లా కెమిస్ట్ డ్రగిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కేపీ రంగారావు మాట్లాడుతూ, కొత్త జీవో ఎన్ఫోర్స్మెంట్ మనం చెక్ చేసినప్పుడు వేరియేషన్ గురించి వివరించారు. గవర్నమెంట్ లాక్ ఓనర్స్ కు లాక్ వేయటం మమ్మల్ని అవమానపరిచినట్టు చాలా ఇబ్బందిగా ఉందని వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మా కలెక్టర్ లోతేటి శివశంకర్ కృషి వల్ల, అలాగే డబ్బుల విషయంలో కానీ పని విషయంలో కానీ మా ఏడీ పట్టు వీడవని విక్రమార్కుల్లాగా ఫాలోఅప్ చేస్తారని వారందరికీ మా అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు కేపీ రంగారావు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, ఔషధ నియంత్రణ పరిపాలన సంచాలకుడు బాబు రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. అనంతరం మంత్రి విడుదల రజని, శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ శివశంకర్ ని, కేవీవీపీ రంగారావుని దుశ్శావలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు కలెక్టర్, డ్రగ్ అధికారులు, ఔషధ వ్యాపారుల సంఘం నేత ఏపీ రంగారావు, మెడికల్ హెల్పేర్ అండ్ రిటైల్ డిస్ట్రిబ్యూటర్స్ భూమి పూజలో పాల్గొన్నారు. ఈ డ్రగ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఈ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం చూసినట్టయితే మన ముఖ్యమంత్రి గారు, అంటే మనం అధికారంలోకి వచ్చాక ఎక్కడ గతంలో మనం డైరెక్టర్ డ్రగ్స్ ప్రసాద్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు, అలాగే మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నరసరావుపేట ఎమ్మెల్యే గారు ఆహ్వానించినటువంటి వారు గోపిరెడ్డి అన్నకు, అలాగే జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి గారు, అలాగే మన కూడా చైర్మన్ మిట్టపల్లి రమేష్ గారు, అలాగే ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకించి మరి ఎప్పటి నుంచో కూడా వారి ఆకాంక్షగా ఉన్నటువంటి రంగారావు గారు, అలాగే మా విషయం ప్లస్ మీకు అతి దగ్గరలో కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ నేను పక్కనే ఉంటాం. అధికారులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి మీకు అందరికీ దగ్గరలో ఉన్నందున పనులు సులభంగా కావడానికి కూడా ఈరోజు ఆలోచన చేసి ఇక్కడ సుమారు 1600 SFTలో ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది. దీనికి ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి, కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నాడు, అన్ని సిద్ధంగా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై సిబిఐ విచారణ వెంటనే జరిపించాలని డిమాండ్ చేసిన డీకే అరుణ. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే ఎంపీ రంజిత్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం. అయోధ్య రామ మందిరం అక్షింతలు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.